ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. వయసు మీద పడే కొద్దీ అలవాట్లు మార్చుకోవాలి, పనులు తగ్గించుకోవాలి. ఇంకా నయ్యం, ఒక మూలన కూర్చుని రామకోటి రాసుకోమనలేదు. మూలనొద్దు కానీ నీ గదిలో కూర్చొని ఆ పని చేసినా నాకు సంతోషమే. చాలేరా, ఏదో ఒకసారి నీరసం చేసిందని మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి నన్ను మరీ రోగిష్టిదాన్ని చేసేస్తున్నారు. నీతో వచ్చిన సమస్య ఇదేనమ్మా. జాగ్రత్తగా ఉండమని చెప్తే ఏ మాత్రం అర్థం చేసుకోవు. నువ్వెంత రెస్ట్ తీసుకుంటే నీ ఒక్కదానికే కాదు, మా అందరికీ అన్ని రకాలుగా మంచిది. ఒరే శ్రీకరం, మన సంధ్య వింధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే చిన్న చిన్న పనులు చేస్తున్నాను. తనొచ్చిందంటే మంచినీళ్లు కూడా కాళ్ళ దగ్గరికే తీసుకొస్తుంది. నా కోడలు బంగారంరా. అమ్మా, నేను వెళ్ళొస్తాను. భోజనం చేసి వెళ్ళండి, వడ్డించేస్తాను. వద్దు సంధ్య, ఇప్పటికే లేట్ అయింది. నేను వచ్చిన తర్వాత తింటాను. వచ్చిన తర్వాత అంటే చాలా ఆలస్యం అవుద్దిరా, తినివెళ్ళు. ఇప్పుడు ఆకలి లేదమ్మా. ఒక పూట లేట్ అయితే ఏం ప్రమాదం కాదుగా. ఏమండి? ఏంటి సంధ్య, ఏమైంది? కుడికన్నా అదురుతుందండి, కాసేపు కూర్చొని వెళ్ళండి. అబ్బా, ఇప్పటికే లేట్ అయిందంటే ఇదొకటా మళ్ళీ? 5 నిమిషాలు కూర్చోరా ప్లీజ్ అండి. ఒరే శ్రీకరం, ఓ 5 నిమిషాలు కూర్చుని వెళ్ళరా, తన అంతలా అడుగుతుంది కదా. సరే. సంధ్య, చదువుకున్న దానివి, ఇంకా ఈ సెంటిమెంట్లు మూఢనమ్మకాలేంటి? మీరు ఏమనుకున్నా పర్లేదు, నా భయం నాది, అందుకే ఈ జాగ్రత్త. మీరు 5 నిమిషాలు ఉండాల్సిందే. అత్తా, ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పమన్నావని చెప్పి భాగ్యం గురించి రాజేష్కి చెప్తే వాడేమో నా మీద సీరియస్ అయ్యాడు. వాళ్ళిద్దరి స్నేహం గురించి తప్పుగా మాట్లాడుకని సలహా ఒకటిచ్చాడు. అత్తా, బావకి సంధ్య అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది కదా. సాఫ్ట్ కార్నర్ లేదు, పాప్ కార్నర్ లేదు. వింధ్య అంటే ప్రేమ కాబట్టి, భార్య ఫ్రెండ్ అంటే గౌరవం ఉంది, అంతే. ఓ, జస్ట్ గౌరవమేనా? సంధ్య రోజు ఈ ఇంటికి ఎందుకు వస్తుందత్తా? ఎందుకంటే పాపకి పాలివ్వడానికి. కాదు, నీ కొడుకుతో మురిపాలు చేయడానికి. నోర్ముయ్, ఏంటా మాటలు? సంధ్య నా కోడలికి ఫ్రెండ్ అవడం, వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటే నాకు కోపం తప్ప ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి నాకెలాంటి అనుమానం లేదు. అయ్యో నా ఇన్నోసెంట్ అత్తా, అవే సంధ్య తెలివితేటలు. నీ గురించి పూర్తిగా తెలుసు కాబట్టే అంత అమాయకంగా ఎంతో మంచిదాన్లా నటిస్తుంది. పాప వంకతో ఈ ఇంటికొస్తుంది, కానీ దాని మనసులో చాలా ప్లాన్స్ ఉన్నాయత్తా. కళ్ళారా చూశాను కాబట్టే చెప్తున్నాను. ఏం చూసావు నువ్వు? నేను చెప్పను, చెప్పినాను నమ్మవు. కాని ఒకటి మాత్రం నిజమత్తా, నీకు తెలిసిన సంధ్య ఒక అబద్ధం, నాటకం. దాని బెస్ట్ ఫ్రెండ్ కోటీశ్వరుడి పెళ్ళామైంది, తను మాత్రం కూటికి గతిలేని ఇంట్లో పడిందన్న ఫీలింగ్ తనకు చాలానే ఉంది. నిజాయితీగా డబ్బు సంపాదించడం రాకపోయినా ఏదో ఒక విధంగా నీతిమాలిన పని చేయడానికి కూడా సిద్ధపడింది. చాలా ఆపుతావా? నువ్వేం చెప్పినా వింటున్నానని ఏది పడితే అది చెప్పొద్దు. అసలే ఉన్న టెన్షన్లు సరిపోవన్నట్టు ఈ కొత్తదొకటా? ఎప్పుడూ లేనిది నా కొడుకు నా మీద కోప్పడుతున్నాడు. మౌనిక వల్లే నువ్విలా తయారవుతున్నావని చెప్పి నిన్ను కూడా తిడుతున్నాడు. ఏంటి? బావ నన్ను తిట్టాడా? సంధ్య గురించి నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం లేదనిపించే కదా నాకు కోపం వచ్చింది. అలాగే రాజేష్ కూడా నా మాటల్లో నిజం లేదనే అనుకుంటున్నాడు.
అవన్నీ నువ్వే చెప్పావని అనుకుంటున్నాడు. ముందు ఆ భాగ్యం సంగతి చూడు. ఆధారాలు ఉంటే కాని అమ్మని కూడా నమ్మని రోజులివి. అత్తయ్య, నేను ఆ పని మీదే వెళ్తున్నాను. ఇప్పుడే ఎస్ఐ ఫోన్ చేసి అక్కడికే రమ్మని చెప్పాడు. ఆగు మౌనిక, వద్దు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఏ? ఎందుకు? పొద్దున్నే ఫోన్లో జాతకం వింటున్నప్పుడు నీ రాశి వాళ్ళు ఈ రోజు ప్రయాణం చెయ్యకూడదని ఉంది. అయ్యో, నా జాతకం వాళ్ళు ఏ డ్రైవరో పైలట్టో అయితే అన్నీ మానుకొని ఈరోజు ఇంట్లోనే కూర్చోవాలా? వాళ్ళేదో వ్యూస్ కోసం, డబ్బుల కోసం నోటుకొచ్చిందల్లా వాగుతారు. అవన్నీ పట్టించుకుంటే మన పనులేవి జరగవత్తా. అన్నీ అలా తీసి పారేయకు మౌనిక. ఈరోజు మంచిది కాదని చెప్పింది పెద్ద సిద్ధాంతి గారు. అదేదో సినిమాలో అన్నట్టు ఆయనేదో పెద్ద సిద్ధాంతి, నువ్వేదో పెద్ద వేదాంతివి. సెంటిమెంట్స్ నమ్మినోళ్ళకి తప్ప నాలాంటి కేర్లెస్ మనుషులకి కాదు. బాయ్. ఏయ్ మౌనిక, మౌనిక ఆగు. సార్, మీ దగ్గరికి బయలుదేరాను. లేట్ ఏం అవ్వదు సార్. గంటలో అక్కడ ఉంటాను సార్. ఉంటాను. చూడు సంధ్య, నీ సెంటిమెంట్ల వల్ల నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైనా వెళ్ళనా, లేదంటే రానని చెప్పేనా? ఎందుకండి కోపం? నా భయం కొద్దీ నేను చెప్పాను. నేనేం చేసినా మీకోసమే కదా. సర్లే, నువ్విలా ఉండకూడదు. నిన్ను ఇలా చూసి వెళ్తే నా మనసంతా ఏదోలా ఉంటుంది. నువ్వు నవ్వుతూ పంపించు చాలు, పని విజయవంతం అవుతుంది. లేదంటే దారిలోనే ఏదైనా. ఏమండి, ఏంటా మాటలు? అదిగో మళ్ళీ కోపడుతున్నావు. అందుకే అలా అన్నాను సంధ్య. లేదండి, కోపమేం లేదు. మీరు నవ్వుతూ వెళ్ళండి. మరి మీరు నవ్వుతూ పంపించండి. నీ పెదాల మీద ఈ నవ్వున్నంతకాలం నాకే ప్రమాదం రాదు సంధ్య. ఎస్ఐ గారు, చెప్పండి మేడం, మళ్ళీ ఫోన్ పోయిందా? ఫోన్ కాదు, ఈసారి ప్రాణాలే పోయేలా ఉన్నాయి. అర్థం కావడం లేదు మేడం. ఏంటి మేడం మీరు చెప్పేది? వాటర్ బాటిల్ బ్రేక్కి అడ్డుగా పడింది. అది తీసే టైంలో ఎదురుగా ఎవరో బండి మీద వచ్చాడు. అతన్ని గుద్దేశాను. చూస్తుంటే చాలా పెద్ద ఇంజరీ అయినట్టుంది. నాకు చాలా భయంగా ఉంది. అక్కడ ఎవరైనా ఉన్నారా? మీరు యాక్సిడెంట్ చేయడం ఎవరైనా చూసారా? లేదు, ఎవరూ లేరు. ఎవరు చూడలేదు. కార్ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా మేడం. ఇంత కేర్లెస్గా ఉంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా పర్మనెంట్గా క్యాన్సిల్ అవుతుంది. అయ్యో, నాకు డ్రైవింగ్ లైసెన్సే లేదు. ఏంటి, లైసెన్స్ లేదా? అవును సార్. ప్లీజ్ సార్, మీరే నన్ను సేవ్ చేయాలి. వెంటనే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. కొన్ని రోజులు ఆ కార్ని బయటికి తీయద్దు. నేను ఫోన్ చేసే వరకు మీరు ఇంట్లోనే ఉండండి. సరే సరే సార్, అలాగే. అమ్మ సంధ్య, ఏమైంది? ఎందుకలా ఉన్నావు?
ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదత్తయ్య. నాకెందుకో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? బండి నడుపుతున్నాడేమో, ఫోన్ వస్తున్నట్టు తెలియలేదేమో. అత్తయ్య, ఈ పాటికి షాప్ దగ్గరికి వెళ్ళే ఉంటారు. ఎంత లేట్ అవ్వదు. చూడమ్మా, వాడికి మధ్యలో ఏం పని పడిందో, లేదంటే ఎవరైనా కలిశారో, లేదు అంటే ఫోనే చూసుకోలేదేమో. ఇలా ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు? సంధ్య, ఫోన్ చూసుకున్న వెంటనే అన్ని పనులు వదిలేసి నీకే ఫోన్ చేస్తాడులే. నువ్వు అనవసరంగా కంగారు పడకు. అమ్మయ్యా, వచ్చేసావా? నువ్వు ఎలా వెళ్ళావో ఏమైందో అని నేను చాలా కంగారు పడ్డాను. క్షేమంగా వచ్చేసావు, అది చాలు. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? అంటే అది కారులో వెళ్తుంటే వద్దు, అత్తకు చెప్తే నాదే తప్పంటుంది. దగ్గరుండి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంది. అందుకే సైలెంట్గా ఉంటే మంచిది. మాట్లాడవే. కార్లో వెళుతుంటే ఏమైంది? ఏం లేదత్తా, నువ్వు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నా గురించి ఆలోచించే కదా అత్త అంతగా చెప్పిందని వెనక్కి తిరిగి వచ్చేశాను. నా మాటకు విలువిచ్చి చాలా మంచి పని చేశావు. లేదంటే ఏదో ఒక ప్రమాదం జరిగేది, లేనిపోని సమస్యలొచ్చేవి. ఇప్పుడు జరిగింది కూడా అదే. అత్త, వస్తాను. మౌనిక, చేసిందెవర్ని? అసలు తను బతికాడు, చనిపోయాడు? ఓ గాడ్! సంధ్య, అత్తయ్య, ఆయన ఇంటి నుండి బయలుదేరి చాలాసేపు అయింది. ఇప్పటికీ తిరిగి ఫోన్ చేయలేదు. నేను చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఏంటే ఇది? వాడు బయలుదేరినప్పటి నుండి ఇదే వరుస. ఏదో పనిలో ఉండి ఫోన్ చేయలేదేమో. వాడు షాప్కు వెళ్ళడం, సేట్తో మాట్లాడడం కొత్తేం కాదు కదా. అది కాదత్తయ్య, ఆయన వెళ్ళేటప్పుడు కుడి కన్ను అదిరిందని చెప్పాను కదా. వద్దని చెప్పినా వినకుండా వెళ్లారు. అమ్మా సంధ్య, శాస్త్రాన్ని సంప్రదాయాన్ని నమ్మొచ్చు కాని మూఢనమ్మకంగా మార్చుకోవడం, అదే ఊహించుకుని భయపడ్డం మూర్ఖత్వం అవుతుందమ్మా. మగాడు బయటికి వెళ్తేనే ఇల్లు గడుస్తుంది. మన భయంతో ఇంట్లోనే ఆపేస్తే పనులు పూర్తి కాకపోగా పస్తులుండాల్సొస్తుందమ్మా. కన్ను అదిరిందని, బల్లి పడిందని, పిల్లి ఎదురొచ్చిందని అన్ని అపశకునాలు అనుకుంటే ఎలా? అత్తయ్య, నేను ఆలోచించేది ఆయన క్షేమం కోసమే కదా. నేను కాదనడం లేదమ్మా. నువ్వెన్నిసార్లు ఫోన్ చేయటం వల్ల పనిలో ఉన్న శ్రీకరం ఇబ్బంది పడతాడు కదా. ఏమైంది సంధ్య నీకు ఈరోజు? ఎప్పుడూ లేనిది ఇంత కంగారెందుకు, భయమెందుకు? అదే తెలియడం లేదత్తయ్య. మనసులో ఏదో తెలియని ఆందోళన. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల అది ఇంకా ఎక్కువయింది. ప్రేమ ఎక్కువైతే ఇంతే మరి. చూడమ్మా, శ్రీకరానికి ఏమీ కాదు. క్షేమంగా వెళ్ళిన శ్రీకరం లాభంగా తిరిగొస్తాడు. మంచి కోరుకునే మనం ఉన్నాం. ఏ సమస్య రాకుండా చూడ్డానికి ఆ పైవాడున్నాడు. సరేనా?
భగవంతుడా, నా మనసులో భయాన్ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఆయనకేం కాదు కాకూడదు అని నాకు నేను చెప్పుకుంటున్న ఆలోచనల్ని అదుపు చేసుకోలేకపోతున్నాను. నా భర్తకి ఏ కీడు జరగకుండా క్షేమంగా వచ్చేటట్టు నువ్వే ఆశీర్వదించు తండ్రి. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా అత్తయ్య, మీరు బాధపడకండి. ఏదో ఒకటి చేసి నేను డబ్బులు తీసుకొస్తాను. ఒక భార్యగా నా మెడలో తాళి సాక్షిగా నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే ఆయన్ని నేను కాపాడుకుంటాను. శ్రీజ, అత్తయ్య జాగ్రత్త. అలాగే వదినా. నందు గారు, ఏంటి సంధ్య, ఇంత రాత్రి వేళ ఒక్కదానివే వచ్చావు? శ్రీకర్ ఎక్కడా? ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ట్రీట్మెంట్కి 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ ఇంటి పత్రాలు తీసుకుని 2 లక్షలు అప్పుగా ఇవ్వండి. ఏంటి అప్పా? మీకా? వద్దమ్మా, నేనంత సాహసం చేయలేను. లాస్ట్ టైం ఇలాగే మీ అత్తగారికి ఒంట్లో బాలేదని చెప్పి ఇలాగే ఇంటి పత్రాలు పెట్టి డబ్బు తీసుకెళ్లారు. అప్పు కట్టమని అడిగితే నా మీదే గొడవకు దిగారు. మీకు ఇవ్వాల్సిన డబ్బు రాజేష్ గారు వడ్డీతో సహా ఇచ్చేశారు కదా. నిజమే, ఆయన ఇచ్చేశారు. కానీ నేను అప్పిచ్చింది మీకు. 1 నెల కూడా వడ్డీ కట్టంది మీరు. అలాంటి మీకు మళ్ళీ అప్పు ఎలా ఇస్తాను? ముక్కు మొహం తెలియని వాళ్ళతో తిట్లెందుకు తింటాను? ఈసారి అలా జరగదు, నన్ను నమ్మండి. నా భర్త ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. దయచేసి సాయం చేయండి. ఈ సెంటిమెంట్ డ్రామాలు భరించడం నా వల్ల కాదు. ఆరోగ్యం మీదకు వస్తే మాత్రం ఈ నందు గుర్తుకు వస్తాడు. డబ్బు తిరిగి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం నేరస్తుడు నీచుడు అయిపోతాడు. లేదు నందు గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు తప్ప ఎవ్వరూ సాయం చేయలేరు. నేనేమి ఊరికే ఇవ్వమనడం లేదు. ఈ ఇంటి డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టుకుని 2 లక్షలు ఇవ్వండి. ఇంతకు ముందులా కాకుండా వీలైనంత త్వరగా అప్పు తీర్చే పూచి నాది. మీ ఆయన కూడా ఇలానే పూచి నాది అని ఆఖరికి నన్ను బూచించేశాడు. ఆ రోజు మీ ఇంటి దగ్గర పడిన గొడవకి ఊర్లో నా పరువు మొత్తం పోయింది. మార్కెట్లో ఈ నందు అంటే మూర్ఖుడు, చండశాసనుడు అన్నట్టు చూస్తున్నారు. మీ కప్పు ఇవ్వడం, నిప్పులో ఉప్పు వేయడం 2 ఒకటే. చిటపటలే తప్ప చేయి బదులుండదు. నందు గారు, దయచేసి అలా మాట్లాడకండి.
ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. మీరిచ్చే డబ్బుకి నేను హామీ. కుదరదని చెప్తున్నాను కదమ్మా, వెళ్ళు. నందు గారు, ప్లీజ్ ప్లీజ్ మీకు దండం పెడతాను, దయచేసి డబ్బులు ఇవ్వండి. మీరు తప్ప నాకు వేరే దారి లేదు. ప్లీజ్ అండి. చెప్పాను కదమ్మా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు, ఒక్కసారి నా మాట వినండి. రేయ్, బండిది బయటికి వెళ్ళాలి. అయ్యో ప్లీజ్ నందు గారు, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి. అమ్మ సంధ్య, ఆఖరి ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది అత్తయ్య. ధైర్యం చెప్పి వెళ్ళిన నేనే భయపడుతూ తిరిగి వచ్చాను. ఇప్పుడు ఏం చెయ్యాలో, ఆయన ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు. వదినా, నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావట్లేదు. అనే ట్రీట్మెంట్ కోసం ఆల్రెడీ డబ్బులు కట్టారు కదా. ఏంటి, డబ్బు కట్టారా? అవునమ్మా, డాక్టర్లు శ్రీకర్కి వైద్యం చేస్తున్నారు. ఏంటోదినా అలా చూస్తున్నావు? హాస్పిటల్లో డబ్బులు కట్టింది నువ్వు పంపించిన వాళ్ళు కాదా? లేదు శ్రీజ, నేనెవరిని పంపించలేదు. ఇంటి డాక్యుమెంట్ తీసుకుని నందుని డబ్బు అడగడానికి వెళ్ళాను. ఆయన డబ్బులు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఏం చెయ్యాలో తెలియక బాధగా తిరిగి వచ్చేసాను. మరి నువ్వు పంపించకపోతే వచ్చింది ఎవరమ్మా? డబ్బులు కట్టింది ఎవరు? నేను కనుక్కుంటాను అత్తయ్య. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. శ్రీకర్ అనే పేషెంట్ ట్రీట్మెంట్ కోసం పేమెంట్ ఎవరు చేశారో డీటెయిల్స్ చెప్పగలరా? ఒక్క నిమిషం మేడం. ఇప్పుడే ఫుల్ పేమెంట్ అయిపోయింది మేడం. అదిగో అక్కడ నిలబడ్డారే, ఆయనే డబ్బులు మొత్తం కట్టారు. థ్యాంక్ యూ. ఓకే. మీరు నన్ను నందుగారు పంపించారు. ఏంటి, నందు గారా? అవునమ్మా, పేమెంట్ చేయమని ఆయనే డబ్బులు ఇచ్చారు. వస్తానండి. ఇంటి డాక్యుమెంట్స్ తీసుకుని కూడా డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకొని వాడు సడన్ గా మనిషిని ఎందుకు పంపించాడు? నందులో ఈ మార్పు కారణం ఏమై ఉంటుంది? అన్నా, పేమెంట్ అయిపోయింది. అతనికి ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. సరే, నువ్వు అక్కడి నుంచి వెళ్ళు. ఏదైనా అవసరం ఉంటే నేను ఫోన్ చేస్తాను. అలాగే అన్నా. అంతా మీరు చెప్పినట్టే చేశాను సార్. శ్రీకర్కి ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టారంట. నువ్వు హాస్పిటల్లో కట్టిన దానికంటే ఎక్కువే ఇచ్చాను. దీని వెనక నేనున్నానన్న విషయం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదు. ఎందుకు చెప్తాను సార్? మాలాంటి వాళ్ళ నోరు మూయించడం, నచ్చినట్టు ఆడించడం మీలాంటి డబ్బున్న వాళ్ళకి తెలిసినంత గొప్పగా ఎవ్వరికీ తెలియదు. అవసరానికి సాయం చేయడం రాదు, కానీ అనవసరంగా మాట్లాడడం మాత్రం నీకు బాగా వచ్చు. సాయం కాదు సార్, నాలాంటి వాడికి అదే వ్యాపారం. అవతల వాడి అవసరమే మాకు పెట్టుబడి. సార్, ఒక చిన్న డౌట్ అడుగుతాను, ఏమనుకోకుండా నిజం చెప్తారా? ఏంటది? సంధ్యకి మీరే డైరెక్ట్గా సాయం చేయకుండా నన్నెందుకు వాడుతున్నారు? నాకు సాయం చేయడం ముఖ్యం, నేను అని తెలియడం కాదు. ఏం సార్, మీకు ఏమైనా గొడవలా? గొడవలు కాదు, మితిమీరిన ఆత్మాభిమానం, అతి మంచితనం. ఇంతకుముందు నీకు డబ్బిచ్చినప్పుడే వద్దన్నారు. అలాంటిది మళ్ళీ ఇస్తున్నానని తెలిస్తే వద్దని చెప్తుంది.
శ్రీకర్ హాస్పిటల్లో ఉన్నాడని నీతో మాట్లాడే వరకు నాకు తెలీదు. సంధ్య మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నా భార్యకి ఆ విషయం చెప్పలేదు. నిన్ను కలిశాకే అసలు విషయం తెలిసింది. అందుకే చెక్ రాసిచ్చాను. ఇప్పుడు ట్రీట్మెంట్కే కాదు, ముందు ముందు ఏం అవసరం వచ్చినా, నిన్ను అడగడానికి నీ దగ్గరకు వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయి. నా డబ్బులు నీ చేత్తో ఇప్పిస్తాను. ఓకే సార్, మీ డైరెక్షన్ మీది, నా యాక్షన్ నాది. చూడందు, మళ్ళీ చెప్తున్నాను, సంధ్య ఇచ్చే వరకు ఏ రోజు డబ్బులు అడగొద్దు, తనని ఇబ్బంది పెట్టొద్దు. నేనేం ఇబ్బంది పెట్టను, కానీ మీరేంటి సార్ అడగకుండానే ఇంతంత సాయం చేస్తున్నారు? సంధ్య మీ ఆవిడ గారు బెస్ట్ ఫ్రెండ్స్ అనా, లేక సంధ్య గారితో మీకేమైనా? సర్జరీ పూర్తయింది. పేషెంట్ కండిషన్ స్టేబుల్గానే ఉంది. ప్రాణాలైతే కాపాడగలిగాం గాని కుడి చేతికి బలమైన గాయం తగలడం వల్ల నరాలన్నీ బాగా దెబ్బతిన్నాయి. చేతికి సర్జరీ చేయడం వల్ల కొన్ని నెలల పాటు ఆ చేత్తో ఏ పని చేయకూడదు. యాక్సిడెంట్ అవగానే రియాక్ట్ అయి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. హాస్పిటల్కి తీసుకురావడంలో ఆలస్యం చేశారు, ఫీజు కట్టడంలో కూడా చాలా లేట్ చేశారు. డాక్టర్, మా జీవితాలన్నీ ఆయన మీదే ఆధారపడున్నాయి. కొన్ని నెలల పాటు ఆయన చేతులు ఏ పని చేయకూడదంటే మాకేం చేయాలో అర్థం కావట్లేదు. అవకాశం ఉన్నప్పుడు ఆలస్యం చేసి ఇప్పుడు ఎమోషనల్ అవ్వడం వల్ల ఏం లాభం లేదమ్మా. డాక్టర్ భాషలో ప్రాణం అంటే ఊపిరొక్కటే అనుకుంటున్నారు, కానీ చేనేత కార్మికులకి నిజమైన ప్రాణం కాలు చెయ్యే. కడుపు నింపేది, జీవితాన్ని నడిపించేది ఆ రెండేనమ్మా. ఆ రెండిటిలో ఏది పని చేయకపోయినా ఒక్కరి ప్రాణమే కాదు, కుటుంబంలో అందరి ఊపిరి ఆగినట్టే. మన శ్రీకరం ప్రాణాలకేం ప్రమాదం లేదని సంతోషించాలో, తను మగ్గం ముట్టుకోలేనందుకు బాధపడాలో అర్థం కావటం లేదమ్మా. ఉదయం లేచినప్పటి నుంచి మగ్గం దగ్గర కూర్చుంటాడు అన్నయ్య. పని దైవంగా లోకంగా బ్రతుకుతున్నాడు. అలాంటి అన్నయ్యకి చెయ్యి పని చేయట్లేదని నిజం తెలిస్తే తట్టుకోలేడు. అమ్మా, రాత్రి నుంచి నువ్వేం తినలేదు, టాబ్లెట్ కూడా వేసుకోలేదు. నేను ఇంటికి వెళ్ళి టాబ్లెట్స్ టిఫిన్ తీసుకొస్తాను. నాకేం వద్దు శ్రీజ. మీ అన్నయ్యని అద్దాల చాటు నుండి కాకుండా నేరుగా చూసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు, ఏది సహించదు. అన్నయ్య బైక్ చాలా జాగ్రత్తగా నడుపుతాడమ్మా. ఎవరో కళ్ళు మూసుకుపోయి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేశారు. దాని ఫలితం మనం అనుభవిస్తున్నాం. తప్పు ఎవరిదైనా ఒక మనిషి రక్తపు మడుగులో ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లాలన్న మానవత్వం కూడా లేకుండా ఎలా ఉంటారమ్మా? డాక్టర్ చెప్పినట్టు అప్పుడే వైద్యం చేయించి ఉంటే శ్రీకరం చేతికి ఏ ప్రమాదం ఉండేది కాదు. మేడం, మీలో సంధ్య అంటే ఎవరు? నేనేనండి. శ్రీకర్ గారికి స్పృహ వచ్చింది, మీ పేరే కలవరిస్తున్నారు, వెళ్ళి మాట్లాడండి. అత్తయ్య,
శేఖర్, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాకేం కాలేదు. సంధ్య చెప్పు. ఏడవకండి అత్తయ్య. నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు? ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను? ఒక ఆటో డ్రైవర్ తీసుకొచ్చారండి. నిన్న రాత్రి నుండి మీరు హాస్పిటల్లోనే ఉన్నారు. బండికి చీరల సంచి ఉండాలి. అదెక్కడ? ఎవరైనా తీశారా? దాన్ని జాగ్రత్త చేశారా? అవి చాలా మంచి చీరలు. నేను నేస్తున్నప్పుడే నాకే ముచ్చటేసింది. నాకు తెలిసి అలాంటి డిజైన్స్ మళ్ళీ నేను కూడా నేయలేనేమో. అంత కష్టపడి చేసిన చీరలు సేటు గారికి డెలివరీ చేయలేదు. సంధ్య, ఆయన ఏమైనా ఫోన్ చేశారా? లేట్ అయినందుకు కోప్పడ్డారా? లేదండి, ఎవ్వరూ ఫోన్ చేయలేదు. ఫోన్లే, ఒకవేళ ఫోన్ చేస్తే నువ్వే మాట్లాడు సంధ్య. ఈరోజు సాయంత్రం ఏదో ఒక విధంగా పంపించేస్తానని చెప్పు. కొత్త ఆర్డర్ ఇస్తే నువ్వు తీసుకో. ఏమండి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు ప్రశాంతంగా పడుకోండి. నేను పని గురించి మాట్లాడుతుంటే పడుకోమంటావేంటి సంధ్య? నాకేం కాలేదు. ఇదేం కాదు. అసలు ఈ కట్టెందుకేసారో కూడా తెలియట్లేదు. కొంచెం కూడా నొప్పి లేదు. కనీసం దోమ కుట్టినట్టు కూడా లేదు. చూడు ఎంత తేలిగ్గా. ఇదేంటి, నా చేతిని ఎత్తలేకపోతున్నాను. సంధ్య, నాకేమైంది? నేనెందుకు చేయి లేపలేకపోతున్నాను? నువ్వైనా చెప్పమ్మా. శ్రీజ, పోనీ నువ్వైనా చెప్పు. సమాధానం చెప్పకుండా ఎందుకు ఏడుస్తున్నారు? నా చేతికి ఏమైందో చెప్పండి. శేఖర్, ఎన్ని రోజులు మా ఆకలి తీర్చిన నీ చేతికి శాపం తగిలిందిరా. దయలేని ఆ దేవుడు మగ్గానికి నిన్ను దూరం చేశాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? మగ్గానికి నేను దూరం కావడం ఏంటి? ఏమండి, యాక్సిడెంట్లో మీ చేతి నరాలు బాగా దెబ్బతిన్నాయంటండి. ఆపరేషన్ చేశారు. కొన్ని నెలల పాటు ఈ చేత్తో ఏ పని చేయకూడదంట. ఏంటి? ఈ చేత్తో ఏ పని చేయకూడదా? అంటే నేను ఎప్పటికీ మగ్గాన్ని వేయలేనా? ఈ చేత్తోనే చేనేతని బ్రతుకు రాతగా రాసుకున్నాను. మగ్గం చప్పుడిని గుండె చప్పుడుగా మార్చుకున్నాను. అలాంటిది ఇప్పుడు చెయ్యి పనిచేయకపోతే ఎలా బ్రతకగలను? మిమ్మల్ని ఎలా పోషించగలను? సంధ్య, అమ్మా శ్రీజ ఎక్కడా? రేపు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారంటండి. అత్తయ్యని శ్రీజని ఇద్దరిని ఇంటికి వెళ్ళిపోమన్నాను. ఈ ఒక్కరోజే హాస్పిటల్లో, రేపటి నుండి ఇంట్లో. నాకింటికి రావాలని లేదు సంధ్య. అదేంటండి అలా అంటున్నారు?
ఇంటికొస్తే నేను మొదట చూసేది మగ్గాన్నే. ఇప్పుడు ఆ మగ్గాన్ని ఇదివరకు ఇట్లా పలకరించలేను, ప్రేమగా నా చేత్తో తాకలేను, అచ్చు అతకలేను, దోనె కదపలేను, ఒక్క అంగుళం కూడా నేయలేను. ఇంటికి ఏ కష్టం రాకుండా అందరి బాధ్యతలు చూసుకోవాల్సిన నేను ఇక నుండి ఒక భారంగా, అందరి పాలిట కష్టంగా మారుతాను. అలా ఎందుకు అనుకుంటారండి? మీకు చెయ్యొక్కటే పనిచేయడం లేదు. మీ మాట మనసు చాలు మా అందరి గురించి ఆలోచించడానికి, మాకు అండగా నిలబడ్డానికి. అండగా నిలబడితే ఆకలి ఎలా తీరుతుంది సంధ్య? పని చేయకపోతే ఇల్లు అలా గడుస్తుంది. నేత కార్మికుడి చెయ్యంటే ఇన్నాళ్ళు డబ్బుకే లోకు అనుకున్నాను, కానీ ఆ దేవుడికి కూడా లోకువే అని ఇప్పుడే తెలుసుకున్నాను సంధ్య. ఏమండి, వద్దండి, మీరు బాధపడద్దు. పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, వ్రతాలు, పూజలు, ఇలా మీరు నేసిన చీరలు ఎన్నో శుభకార్యాల్లో భాగస్వామ్యమయ్యాయి. ఎందరో ఆడవాళ్ల ఆనందానికి కారణమయ్యాయి. వాళ్లల్లో కొంతమందైనా మీరు నేసిన చీర బాగుందని పొగుడుకొని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించే ఉంటారు. గుళ్ళో పూజలు జరిగేటప్పుడు కూడా మీ చీరలు దేవుడికి అలంకారంగా మారాయి. మనిషి అభినందించడం మర్చిపోయినా మనం చేసిన మంచికి దేవుడి ఆశీర్వాదం తప్పకుండా అందుతుందండి. మీ చేతికొచ్చిన లోపం తాత్కాలికమే. కొన్ని రోజుల తర్వాత నార్మల్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్ గారు చెప్పారు. అప్పటి వరకు మీకు తోడుగా, మీ చేతికి దన్నుగా నేనుంటాను. కష్టమైనా నష్టమైనా కలిసి నడవడానికి, బ్రతుకు సాగించడానికి నేనున్నాను కదా. మీరు ఏ క్షణం కూడా ఇలా అధైర్యపడద్దు. సమస్య సృష్టించే దేవుడే సమాధానం కూడా చూపిస్తాడండి. ఓడిపోయారని బాధపడ్డం కంటే గెలిచి తీరుతానన్న పట్టుదల ఉన్నప్పుడే మనకి ఆ దేవుడు తోడుంటాడు. ఖచ్చితంగా గెలిపిస్తాడు. ఒకరికొకరు తోడై ఉంటే వసంతాలులే, అలసి కలసి నిదురిస్తుంటే అదే స్వర్గమే. ఒకరికొకరు తోడై ఉంటే వసంతాలులే, అలసి కలసి నిదురిస్తుంటే అదే స్వర్గమే. వింధ్య పాప ఎందుకలా ఏడుస్తుంది? పాల కోసం ఏడుస్తుంది. మీ ఇంటికి కారు పంపిస్తాను, అర్జెంటుగా వస్తావా? ఇంటికా? వద్దు వద్దు వింధ్య, నేనే వస్తాను. ఎంత దగ్గరైనా చీకట్లో రావడం ఎందుకు? మావయ్య గారు కారులో వస్తారు, ఆయనతో పాటురా. వద్దని చెప్తున్నాను కదా వింధ్య, నేనే వస్తాను. నువ్వు కాల్ కట్ చేయి, నేను వస్తున్నాను. ఏమండి, మన పాప ఆకలికి ఏడుస్తుంది. నేను వెళ్ళి పాలిచ్చి వెంటనే వచ్చేస్తాను. ఓ,
ఏడోకు బంగారు తల్లి. ఓ ఊరుకోమ్మా. సంధ్య, దాహంగా ఉంది సంధ్య, కొంచెం నీళ్ళివ్వు. కాసేపు ఆలస్యమైతే అంతలా ఏడుస్తావా? చూడు, నీ వల్ల అందరూ ఎంత టెన్షన్ పడ్డారో. సంధ్య, ఎక్కడికి వెళ్ళిపోయావు? వింధ్య, పాప ఆకలి తీరింది. అమ్మా సంధ్య, మీ స్నేహబంధాన్ని దూరం చేయకూడదనేమో ఆ దేవుడు నా మనవరాల ఆకలి నీ వల్ల తీరేటట్టు చేస్తున్నాడమ్మా. మాది స్నేహబంధం, వీళ్ళది పేగుబంధం. ఏం మాట్లాడుతున్నావు వింధ్య? పాలిచ్చినంత మాత్రాన పేగుబంధం ఎలా అవుతుంది? సారీ అత్తయ్య, ఏదో మాట తడబడి. వింధ్య, నేనింక బయలుదేరుతాను. బాగా లేట్ అయింది. మావయ్య గారు నీకు తోడొస్తారు. పర్లేదు వింధ్య, పక్కనే కదా, నేను వెళ్తానులే. ఇంత రాత్రిపూట ఒక్కదానివే ఎందుకులే. ఏమండి, తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి. మెల్లగా చూసుకున్నాడు నాన్న. అత్తయ్య, టాబ్లెట్ కవర్ ఎక్కడుంది? నా దగ్గర ఉంది వదినా. శ్రీజ, నువ్వు కాలేజీకి వెళ్ళవా? రేపటి నుంచి వెళ్తా అన్నయ్య. నా యాక్సిడెంట్ వల్ల వరుసగా మానేశావు. క్లాసులు పోతాయి, పరీక్షల టైంలో కష్టం అవుతుంది. ఈరోజు నువ్వు కాలేజీకి వెళ్ళు. నన్ను చూసుకోవడానికి సంధ్య అమ్మ ఉన్నారు కదా. సరే అన్నయ్య. శ్రీజ, ఒక గ్లాస్ వాటర్ తీసుకురావా? సంధ్య, నేను వెళ్ళి టీ పెడతాను. వాడికి ఏం కావాలో చూడు. సరే అత్తయ్య. నేను హాస్పిటల్లో ఉన్నట్టు వింధ్య వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు దాని గురించి ఎందుకండి, తర్వాత మాట్లాడుకుందాం. మీరు ఈ టాబ్లెట్ వేసుకుని కాసేపు రెస్ట్ తీసుకోవాలి. వదినా వాటర్.
పడుకోండి. వింధ్య, నేను నిజంగా నీకు బెస్ట్ ఫ్రెండేనా లేదా అలా నమ్మిస్తూ నటిస్తున్నావా? ఏంటి అలా అంటావు? లేకపోతే శ్రీకర్ గారికి యాక్సిడెంట్ అయిందని నాతో ఒక్క మాట కూడా చెప్పవా? నిన్న నైట్ నువ్వు ఇంటికొచ్చినప్పుడు నువ్వు టెన్షన్గా ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చి నిన్ను అడిగాను. అప్పుడు కూడా చెప్పలేదు. నేను నీకు మరీ అంత పరాయిదాన్ని అయిపోయానా? లేదు వింధ్య, తర్వాత చెప్దామని. ఎప్పుడు? నీ గురించి నువ్వు తప్ప అందరూ చెప్పిన తర్వాత? అలా కాదు వింధ్య. ఇంకేం మాట్లాడుకో. మా ఆయన చెప్తే కాని యాక్సిడెంట్ గురించి నాకు తెలియలేదు. పాప ఏడుస్తుందని ఫోన్ చేసినప్పుడు శ్రీకర్ గారితో ఉన్నానని ఒక్క మాట చెప్పుంటే నేనే వచ్చేదాన్ని కదా. నీ భర్తని హాస్పిటల్లో వదిలి రాత్రంతా మా ఇంట్లోనే ఉన్నా. తలుచుకుంటేనే ఎంత బాధగా ఉందో తెలుసా? వింధ్య, పాప గురించి నువ్వు ఫోన్ చేసినప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. పాప ఏడుపే గుర్తొచ్చింది. వెంటనే పాలిచ్చి వచ్చేయాలనుకున్నాను. కానీ ఆ క్షణంలో నేను చేస్తున్నది తప్పో ఒప్పో తెలియలేదు. కనీసం ఇప్పుడైనా తెలిసిందమ్మా? సారీ ఆంటీ. సంధ్య తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. శ్రీకర్ గారి గురించి తెలియక నేనే కాల్ చేశాను. జరిగింది మొత్తం తెలిసిందమ్మా. మీ స్నేహం చూసి కోప్పడాలో బాధపడాలో నాకైతే అర్థం కావడం లేదు. దేనికైనా ఒక హద్దుంటుంది. మీ స్నేహం ఆ హద్దుల్ని దాటి బంధాలకి బీటలు వారే స్థాయికి చేరుకుంటుందేమోనని నాకు భయంగా ఉంది. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. దయచేసి మీరిద్దరూ అర్థం చేసుకోండి. ఇప్పటికే చెయ్యి పని చేయదని తెలిసి మా శ్రీకరం మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు. నిన్న రాత్రి వాణ్ణి ఒంటరిగా వదిలి సంధ్య నీ దగ్గరకొచ్చిందమ్మా. మా అదృష్టం కొద్దీ ఏ ప్రమాదము జరగలేదు. లేదంటే మేమంతా ఏమైపోవాలి? వాడు తప్ప మాకు ఎవ్వరూ లేరమ్మా. మా బ్రతుకులకి ఒకే ఒక్క ఆధారం వాడేనమ్మా. ఆంటీ, మీరేం బాధపడొద్దు. మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి నేనున్నాను. మీరు సంధ్య ఫ్యామిలీ మాత్రమే కాదు, మీ అందరి మీద నాకు కూడా బాధ్యత ఉంది. దయచేసి నన్ను నమ్మండి. మా స్నేహం వల్ల ఎప్పుడూ మంచి జరుగుతుందని నేను మాటిస్తున్నాను. వింధ్య, నేను వెళ్ళి మా ఆయన్ని తీసుకొస్తాను. మీ అత్తయ్య గారికే కాదు, ఇంట్లో అందరికీ ఆయన మాటలతోనే ధైర్యం చెప్పిస్తాను. మీకు ఫినాన్షియల్గా ఏ సపోర్ట్ కావాలన్నా మేం అందిస్తాం. అంటే స్నేహం పేరుతో నన్ను చెయ్యి చాపేలా చేస్తున్నావా? చెయ్యి చాపడం ఏంటి సంధ్య? కష్టాల్లో ఉన్న నీకు ఒక ఫ్రెండ్గా నా వంతు సాయం నేను చేస్తున్నాను. వద్దు, నాకు నీ సాయం వద్దు. మన మధ్య డబ్బు ప్రస్తావన అస్సలొద్దు. మన స్నేహానికి పచ్చ నోట్ల రంగు అస్సలు పులమద్దు. చిన్నప్పటి నుండి ఎలా ఉన్నామో అలానే స్వచ్ఛంగా నిస్వార్థంగా ఉందాం. అది కాదు సంధ్య, శ్రీకర్ గారిప్పుడు మగ్గం కూడా నేయలేరు కదా. మీరు బ్రతకడానికైనా ఏదో ఒక ఆధారం కావాలి కదా. నేనున్నాను కదా, అర్ధాంగిగా భర్త బాధ్యతని పంచుకుంటాను. ఈ జన్మకి
నీ స్నేహం మాత్రం చాలు, ఇంకే సహాయం వద్దు. మన స్నేహంలో స్వార్థం వద్దంటూనే నీ మాట భలే గెలిపించుకుంటావు సంధ్య. మాటల్లో నీ మీద నేనెప్పుడూ గెలవలేను. నాది ఒకే ఒక్క రిక్వెస్ట్, ఇక నుండి నీకే కష్టాలు రాకూడదనే కోరుకుంటున్నాను. ఒకవేళ వస్తే మాత్రం ఒక మాట నాకు చెప్పడం మర్చిపోకు సంధ్య, ప్లీజ్. వెళ్ళొస్తాను.